ఈ మధ్య కాలంలో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోజులండి ఇవి. ఈ వచ్చే ఆరోగ్య సమస్యలతో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, అసలు ఎలాంటి ఫుడ్ తినాలి అని చాలామంది చాలా రకాలుగా సఫర్ అవుతున్నారు. అందులో భాగంగా కొన్ని ఫుడ్స్ గురించి, ఉండే ప్రయోజనాల గురించి మీ ముందుకైతే తీసుకొచ్చాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా కీరదోస విషయానికొస్తే, కీరదోస వల్ల కళ్ళ కింద ఉన్న నలుపును తీసేస్తుందండి. డీహైడ్రేషన్ నుండి, మంట నుండి తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి దోహదపడుతుంది. కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. శరీరంలోని వ్యర్థాలని ఈ కీరదోస అనేది తొలగిస్తుందండి. హై బీపీని తగ్గిస్తుంది. మెయిన్గా కీరదోస వల్ల హెయిర్ ఫాల్ ఉండదు. హెయిర్ పెరగడానికి దోహదపడుతుంది. ఇక సెకండ్ వన్ వచ్చేసి క్యారెట్. క్యారెట్ విషయానికొస్తే, క్యారెట్ వల్ల కంటి చూపు మెరుగవుతుందండి. రక్తపోటును నియంత్రిస్తుంది. కీళ్ళ నొప్పులను తగ్గిస్తాయి. ఎముకలు దృఢంగా మారుతాయి. జుట్టు పొడిబారదు. ఇక చర్మ సమస్యల నుండి క్యారెట్ అనేది నివారిస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ విషయానికొస్తే, అధిక బరువు ఉన్నవాళ్ళు డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం ద్వారా వెయిట్ లాస్ అనేది ఈజీగా ఉంటుంది. ఈ డ్రాగన్ ఫ్రూట్లో విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. గుండె జబ్బులను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. డైజెషన్ ప్రాబ్లమ్ని తీసేస్తుంది. ఇక నెక్స్ట్ ఓట్స్ విషయానికి వస్తే, షుగర్ ఉన్న వాళ్ళకి ఓట్స్ చాలా మంచిదండి. షుగర్ లెవెల్స్ని నార్మల్లో ఉంచుతుంది. గుండె జబ్బుల నుంచి ప్రమాదం తగ్గిస్తుంది. ఓట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ని దెబ్బతినకుండా ఉంచుతుంది ఓట్స్ అనేది. ఇక నెక్స్ట్ మిల్క్ విషయానికి వస్తే, మిల్క్లో విటమిన్ ఏ ఉంటుందండి. విటమిన్ ఏ ఉండడం వల్ల మిల్క్ని రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా కంటి చూపు అనేది బాగుంటుంది. విటమిన్ డి ఉంటుంది మిల్క్లో, కాబట్టి కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలకు ఎంతో మేలు. రోగనిరోధక శక్తిని కలిగిస్తుంది. డైలీ వ్యాయామం చేసేవారు వ్యాయామం అనంతరం పాలు తీసుకోవడం ద్వారా కండరాలకు ఎంతో మంచిదండి. రెగ్యులర్గా ఈ పాలను తీసుకోవడం ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశాలు అనేది చాలా తక్కువ. ఇక బాయిల్డ్ ఎగ్ విషయానికి వస్తే, ఎముకలను దృఢంగా ఉంచుతుంది. విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి గుండె ఆరోగ్యానికి మంచిది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. డైలీ 1 ఎగ్ తినే వారిలో పక్షవాతం ముప్పు 12% వరకు తగ్గుతుందని మన పరిశోధనలో వెల్లడైందండి. సో ఇప్పుడు నేను చూపించే ఫుడ్ ఎన్ని రకాలుగా ఎవరైనా తీసుకోవచ్చు. ఎలాంటి వారైనా తీసుకోవచ్చు. ఎలాంటి హెల్త్ ఇష్యూ ఉన్నా తీసుకోవచ్చు. ఎన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇప్పుడు చూపించిన ఫుడ్లో. మరిన్ని ఫుడ్స్తో, మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలతో, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అనే వీడియోస్తో మీ ముందుకి రాబోతున్నాను. ఆ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.